పుదీనా దింపుతున్నాను చికెన్ వండడానికి బగారా రైస్. మౌలిక అయితే ఫ్రెష్ అప్ అయిపోయాడు, పడుకున్నాడు. ఇప్పుడైతే ఉద్ది వేయాలి. చాలా ఏడుస్తుంది అలా, కాళ్ళు నొస్తున్నాయట, కాళ్ళు ఒత్తుకుంటా కూర్చున్నాయి అలా చాలాసేపు. వాళ్ళ అక్క కూడా మార్నింగ్ నుంచి ఒత్తుకుంటూనే కూర్చుంది. వంట అయితే వేయలేదు, ఇంకా వంట వేయాలి. మీరు ఏమేమి కర్రీ చేసిర్రు, సండే స్పెషల్ ఏంటి? మా బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా మౌలిక్. రేపటి నుండి ఫిజియోథెరపీ వీడియోస్ వస్తాయి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే పుదీనా దింపుతున్నా చికెన్. మా పాప నా కోసం హెల్ప్ చేస్తుంది. కొంచెం పేపర్స్, న్యూస్ పేపర్స్ ఉండే, ఆమె బుక్స్ ఉండే, కొంచెం గద్దుతుంది. మా పాప హెల్ప్ చేస్తుంది. మౌలిక్ పడుకున్నాడు. నేనైతే పుదీనా దింపుతున్నాను, కొత్తిమీర. అండ్ ఇంత పుదీనా తీసుకున్నా, పుదీనా పచ్చడి చేస్తా కొంచెం నా కోసం, ఆయన కోసం, మా పాప కోసం. అయితే బగారా రైస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్నా. ఇప్పుడైతే వంట చేస్తా. మౌలిక్ పడుకొని లేచేలోపు మళ్ళీ ఉడ్డు వేయాలి, మౌలిక్ మళ్ళీ గుడ్డు ఉడకబెట్టాలి, వంట చేయాలి. మా పాప అయితే నాకు హెల్ప్ చేస్తుంది చూడండి. న్యూస్ పేపర్స్ అయితే కిచెన్లో వేయాలి, కొంచెం క్లీనింగ్ చేయాలి. కిచెన్ క్లీనింగ్ కూడా ఉంది. అంటే మొన్న థర్స్డే రోజు అయితే అన్ని డబ్బాలు అన్నీ కడిగి పెట్టేశాను. దాంట్లో అన్ని సామాన్లు అంతా, పప్పులు ఉప్పులు అన్నీ నింపేసుకోవాలి. సో పేపర్ వేసి క్లీన్ చేసేసేయాలి మొత్తం నీట్గా. సో నేనైతే ఇక మార్నింగే కొంచెం అంత ఏటో అవుతుంది అనేసి కొద్దిసేపు అవుతుంది మార్నింగ్ నుంచి అనేసి లెమన్ జ్యూస్ చేసుకున్నాం. కొంచెం నేను మనకి అయితే తాగినాం. ఇప్పుడైతే ఇక బగారా రైస్ చేసేస్తా ఫస్ట్, తర్వాత చికెన్ వండుతా. ఎందుకంటే మళ్ళీ ఇది ముట్టుకుని అది ముట్టుకున్నాను అంటే కష్టం కదా. మాకైతే నీళ్ళ ప్రాబ్లం. సో ఇక ఎట్లుంటుంది అంటే ఎండాకాలంలానే అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇతనైతే ఆకలి అని అంటుంది. సో వంట కాగానే అన్నం అయితే తింటున్నాం. ఇక బగారా రైస్, చికెన్ కర్రీ సూపర్ ఉంది ఈరోజు. నా కోసం పాలకూర పెసరపప్పు, పెరుగు మేమైతే తింటున్నాం. తిన్న తర్వాత ఇంకా మౌలిక్ అయితే తినిపించిన, అందరం తినేసిన. తిన్న తర్వాత కొంచెం కిచెన్లో సర్దడం, కొన్ని డబ్బాలల్లో పప్పు వేయడం, సీసాలల్లో అవన్నీ పనులు ఉన్నాయి. మౌలిక్ అయితే తినిపించి పడుకున్నాడు. బట్టలు విండాలి. ఓకేనా, ఇల్లు కంప్లీట్ అయిపోయింది, మొత్తం క్లీన్ చేసిన, ఇల్లు తుడిచేసిన. కిచెన్ ఒకటి సర్దాలి. సో ఇప్పుడైతే మౌలిక్ బట్టలు విండేసిన. ఇంకనైతే గిన్నెలు ఉన్నాయి, తోమేటి గిన్నెలు కడిగేసి నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. మరి ఇక్కడ కూడా నాకు హెల్ప్ చేసింది. అదంతా కంప్లీట్ అయిపోయింది. సండే బ్లాగ్ అయితే ఇది. ఈ గిన్నెలు తోమేసి కొంచెం కిచెన్ సర్దేస్తే ఇది కంప్లీట్ అయిపోతుంది. చీకటి అయిపోయింది కదా, మళ్ళీ మౌలిక్కి నింపించాలి. అందుకని మాకైతే నీళ్ళ ప్రాబ్లం. ఇవన్నీ సర్దాలి. ఇవన్నీ అయితే కడిగేసిన. ఇప్పుడు ఇవన్నీ నీట్గా సర్దేసేయాలి. కిచెన్ అయితే మామూలుగా సర్దేసిన. ఇప్పుడైతే కొద్దిసేపు అయినాక మళ్ళీ అన్ని పేపర్ వేసి నీట్గా సర్దుతా. చూడండి ఇట్లుంది. మొన్ననే మొత్తం డబ్బాలు అన్నీ కడిగి, సెల్ఫులు కడిగి సర్దేసిన. పెద్దదైతే ఇంకా అట్లనే ఉంచేసిన. కొన్ని ఇక ఒకటినే పెట్టేసిన. ఇక ఇంట్లో ఉన్నాయి ఇంకా ఇవన్నీ. మా కిచెన్ ఇట్లా అంగడి ఉంది. ఇప్పుడైతే చూడండి ఇది. ఇప్పుడైతే గిన్నెలు చూడండి నా కోసం చూస్తున్నాయి. అవి ఏది చేసినా కానీ గిన్నెలు అయితే మన కోసం కంపల్సరీ చూస్తాయి, అంతే కదా. వాళ్ళైతే మరి ఇలా ఇట్లా సెట్ చేసిన మొత్తం. మా పాప బుక్స్ ఇట్లా సర్దేసేసిన. మా అత్తమ్మాయి చీరలు ఇవి ఇట్లా సర్దేసిన. అవి నేనైతే ముగ్గు నేనైతే న్యూ ఇయర్కి తీసుకున్నాయి, మన ముగ్గుల పోటీకి తీసుకున్నాయి. ఇట్లనే ఉండే దగ్గర ఎల్లో కలర్, రెడ్ కలర్ అయిపోయింది రోజు కడప ముందు వేయడానికి. సో ఇదైతే తీసుకున్నాం మళ్ళీ, ఎందుకంటే వేయడానికి. తర్వాత డబ్బాలో అయితే కంప్లీట్ అయిపోయింది. మౌలిక్ అయితే తినిపియాలి. మళ్ళీ ఆకలైతుంది, ఏడుస్తాడు. మళ్ళీ ఎత్తుకోవాలి, కూర్చోబెట్టాలి. నేను ఫ్రెష్ అప్ అయి గిన్నెలు ఫ్రెష్ అప్ అయి మౌలిక్ తినిపించాలి. ఇక అది ఉంది, మౌలిక్ బెడ్రూమ్ ఉంది. మళ్ళీ అది కూడా నీట్గా సర్దాలి. చూపిస్తాను అయితే సండే రోజు పనే సరిపోయింది నాకైతే ఈరోజు.
ఇవైతే పేపర్స్, ఈ కవర్స్, పేపర్స్ కాదు కవర్స్. మా మిగతాకు ఫస్ట్ క్లాస్లో SRDG స్కూల్లో బుక్స్కి ఇచ్చారు. సో ఎక్కువ అయింది, మిగిలిపోయింది బుక్స్ వేయంగా. అది ఎందుకు పడేయడం అనేసి నేనైతే ఇట్లా సెల్ఫ్లో వేసుకుంటాను, వేసుకునే చూపిస్తాను మీకు. ఇది కడిగి పెట్టిన ఆల్రెడీ. ఫస్ట్ క్లాస్ అయితే మా మమ్మీ ఇప్పటి వరకు దాచిపెట్టిన అంటే వేస్తున్నా మధ్యలో అప్పుడు వేసేసిన, కడిగి మర్చేసి మళ్ళీ పెట్టేసిన ఉతికి మంచిగా. ఇప్పుడు మళ్ళీ నీట్గా సర్దేటప్పుడు ఇవి వేసేసి నీట్గా సర్దుతా. ఇవైతే నేను పడేయలేను వేస్ట్గా, కంపల్సరీ ఏవైనా కొన్ని పనికొచ్చేవి అయితే పడేయలేను. ఇవైతే సర్దేయాలి. ఇంకా అంత అన్ని డిమార్ట్ కవర్స్ కూడా పడేయండి నేను, ఎందుకంటే కూరగాయలు పెట్టుకోవడానికి అన్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను. అవి కూడా మీకు చూపిస్తాను. కింద పెట్టేసిన ఇవన్నీ ఇప్పుడైతే అన్ని సర్దాలి. ఈ పేపర్స్ కూడా వేస్తా అని చెప్పినా కదా, ఇవి వేసిన అడుపు. మళ్ళీ దానిపైన ఆరెంజ్ కలర్ది ఉండే షీట్ ఇది మలిపుతుంది స్కూల్లో. సో నేనైతే ఇలా యూస్ చేసిన సర్దుకోవడానికి, అన్నీ పెట్టుకోవడానికి. ఇప్పుడైతే అన్నీ సర్దేస్తా. పైన సెల్ఫ్ కింద సెల్ఫ్ కూడా అన్నీ సర్దేస్తాను. ఇలానైతే పెట్టేస్తాను. ఈజీగా కిచెన్లో నీట్గా ఉండడానికి, మంచిగా కలర్ కనిపించడానికి బాగుంటుంది కదా. ఇట్లా అయితే పెట్టుకోవచ్చు. మీరు కూడా ఇట్లా పెట్టుకోండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను అన్నీ సర్దేసుకుంటా. అన్నీ సర్దేసుకుంటున్నాను మొత్తం. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోతుంది సర్దుకోవడం. అవన్నీ సెల్ఫ్లో నీట్గా సర్దేసుకొని పైన కింద అన్నీ మొత్తం సెల్ఫ్లన్నీ నీట్గా క్లీన్గా సర్దేస్తాను. మొత్తం అన్ని సీసాలు నేను వాడేటివి. ఒకటి ఏవోతో ఒకటి అయింది సర్దుతుంటే కాపు బాగుంది. ఓము డబ్బా ఏంటనే ముందే ఓము వాము ఇన్ని డబ్బాలలో వేసి పెడితే ఈ డబ్బా కడగడానికి వేయాలి నాకు. ఇదేంటిది మళ్ళీ ఏం వస్తున్నది? అవి అవిసె గింజలు, అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్, ఆయిల్ తయారు చేయడానికి. అయిపోలే ఇంకా సర్దుడు అయిపోలేదు ఇంకా. ఇగో ఇది రాక్ సాల్ట్ తమ్ముడు కోసం, అందులో ఉండే పింక్ సాల్ట్, అదే పింక్ సాల్ట్ మౌలిక్ కోసం స్పెషల్గా ఇందులోనైతే పోసి పెడుతున్నా. ఆ ప్యాకెట్లు అట్లనే ఉంది కొంచెం. ఎక్కడుంది ప్యాకెట్? ప్యాకెట్ ఇది ఇక్కడ పెట్టిన, ఇదా ఈ కవర్లో పెట్టి ఇట్లా పెట్టిన. ఎవరు తెచ్చిరు? డాడీ తెచ్చింది తమ్ముడు కోసం. పింక్ సాల్ట్. పింక్ సాల్ట్ తమ్ముడికి స్పెషల్గా వాడమన్నాడు డాక్టర్, వేరే సాల్ట్ వద్దన్నాడు, అందుకనేసి తెచ్చింది. ఇచ్చిన కదా అన్నీ సర్దేసుకున్నా. డబ్బాలు డబ్బాలలో ఉండే పప్పులన్నీ సీసాలలో పోసుకొని సర్దేసుకున్నా. అన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. సో ఇప్పుడైతే నేను కడుపు మీద ముగ్గురి సెట్ చేసుకోవాలి. పొద్దున చూపించిన కదా కలర్ ఆకిట్ వేసుకోవడానికి, గుమ్మం దగ్గర వేసుకోవడానికి కలర్. సో నేనైతే ఇవన్నీ సర్దేసుకుంటున్నా, ఇందులో పోసుకుంటున్నా. ఇంకొంచెం కడగాలి, కడిగేసినప్పుడు పోసుకుంటా. అప్పటి వరకు అయితే ఈ డబ్బాలలో పోసుకుంటా. ఇంకా డబ్బాలు కూడా ఉన్నాయి, డిమార్ట్ కవర్లు ఇవి. ఇవైతే నేను కూరగాయలు అన్నీ పెట్టుకోవడానికి ఇట్లా ఉంచుకుంటా కదండి. ఈరోజైతే ఇది నల్లాడు. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది సర్ది. నా కిచెన్ చూడండి ఇప్పుడు ఎట్లా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు ఎలా తిన్నా లేదా ఇలా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ అందరికీ. ప్లీజ్.